నమస్తే వెల్కమ్ టు 10 Max. శంకర వరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఈ పాటని బీట్ చేసే మరో సాంగ్ ఇప్పట్లో రావటం కష్టమే అనుకున్నారంతా. అయితే ఇప్పటి వరకు మీసాల పిల్ల పాట క్రియేట్ చేసిన రికార్డుల్ని జస్ట్ 24 గంటల్లో బ్రేక్ చేసింది రీసెంట్ గా విడుదలైన సాంగ్. మరి మెగాస్టార్ సాంగ్ ని బీట్ చేసి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఆ పాట ఏంటి? సోషల్ మీడియాలో హడావిడి అంతా మీసాల పిల్ల పాటదే. కేవలం యూట్యూబ్ లో వ్యూస్ విషయంలోనే కాదు, ఇన్స్టా, వాట్సాప్ స్టోరీలు చూసినా, అలాగే ట్విట్టర్, ఫేస్బుక్ లో పోస్టులు చూసినా ట్రెండింగ్ అంతా ఈ పాటదే. ఆ రేంజ్ లో అదరగొడుతోంది మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ఫుల్ స్టెప్లతో వచ్చిన మీసాల పిల్ల పాట. అంతేకాదు, సాంగ్ విడుదలైన 13 రోజులుగా ఇండియా వైడ్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మీసాల పిల్ల పాట లేటెస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఈ ఇయర్ బిగ్గెస్ట్ చార్ట్ బాస్టర్ సాంగ్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ తో క్రియేట్ చేసిన రికార్డ్స్ ని జస్ట్ ఒక్క రోజులో బ్రేక్ చేశారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పాటలోని రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్పుల్ని మ్యాచ్ చేస్తూ ఏఆర్ రెహమాన్ అందించిన మాస్ మెలోడీ బీట్ ఆ రేంజ్ లో అదరగొడుతోంది. పాట విడుదలైన 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న పాటగా చికిరి చికిరి సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. మీసాల పిల్ల పాట రికార్డ్స్ ని చికిరి చికిరి సాంగ్ బ్రేక్ చేయడంతో చిరంజీవిని రామ్ చరణ్ దాటేశారంటున్నారు మెగా అభిమానులు. సోషల్ మీడియాలో ఈ మెగా హీరోల సినిమా పాటలు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ లేకున్నా వ్యూస్ విషయంలో పోటాపోటీగా ఒకదానిపై మరొకటి ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. మొత్తంగా మెగాస్టార్ మీసాల పిల్ల, రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. సినిమా థియేటర్స్ లో ఎక్కువ కాలం ఆడే రోజులు పోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే 2-3 వారాలకు మించి షో రన్ అయ్యే సిట్యువేషన్ కనిపించడం లేదు. అందుకే సినిమా బడ్జెట్ ని తక్కువ రోజుల్లోనే రికవరీ చేసేందుకు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ పై ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. మన సినిమాలకున్న క్రేజ్ తో డాలర్స్ ని క్యాష్ చేసుకునేలా బాలయ్య ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుత ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న పెద్ద సినిమాల ఫోకస్ అంతా ఓవర్సీస్ మార్కెట్ మీదే. ఆ రేంజ్ లో యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ చేస్తున్నాయి మన సినిమాలు. రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ లో $1 మిలియన్ వసూలు చేస్తూ కలెక్షన్స్ విషయంలో కొత్త బాట చూపిస్తున్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్స్ ఓజీ, కాంతార చాప్టర్ 1, మిరాయ్ సినిమాల ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్సే ఇందుకు ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ఓజీ 65.25 కోట్లు, రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ సినిమా 110 కోట్లు, తేజ సజ్జా మిరాయ్ 35.42 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు అఖండ 2 సినిమాతో యుఎస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలవుతున్న అఖండ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి. భారీ అంచనాలున్న ఈ పాన్ ఇండియా సినిమా యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులుండగానే ప్రీ సేల్స్ లో అఖండ 2 సినిమా కలెక్షన్లు 50 లక్షలకి దగ్గరవుతున్నాయి. అంతేకాదు, ఈ నెల 14న అఖండ 2 నుంచి విడుదలయ్యే ఫస్ట్ సాంగ్ తో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు బాలయ్య సినిమాని యుఎస్ లో గట్టిగా ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అఖండ 2 సినిమా నిర్మాతలే కాదు, ప్రభాస్, రాజాసాబ్ నిర్మాతలు కూడా ఓవర్సీస్ మార్కెట్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ సినిమాల క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్న మేకర్స్ డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున రాజాసాబ్ కి సంబంధించి మరో ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టేందుకే ప్రభాస్ సినిమాని ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్. ఓవర్సీస్ కలెక్షన్స్ ని క్యాష్ చేసుకునేందుకు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో వస్తున్నారు రామ్ పోతినేని. ఇండియాలో ఈ నెల 28న విడుదలవుతున్న ఈ సినిమా యుఎస్ లో మాత్రం 2 రోజుల ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 26నే అమెరికాలో ప్రీమియర్ షోలు వేసేందుకు రెడీ అయ్యారు మైత్రి నిర్మాతలు. అంతేకాదు, సినిమాని స్వయంగా యుఎస్ లో ప్రమోట్ చేసేందుకు రంగంలో దిగుతున్నారు రామ్ పోతినేని. మరి ఓవర్సీస్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టిన ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ అండ్ సీ. 2026 సంక్రాంతి బరిలో మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి అంటున్నారు విజయ్, శివకార్తికేయన్. పండక్కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ప్రమోషనల్ కంటెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నారు.
మరి మన హీరోలకి పోటీ ఇచ్చే సత్తా ఈ తమిళ సినిమాలకుందా? అసలు వీళ్ళ సినిమాల గురించి ఆలోచించే టైం మన ఆడియన్స్ కుందా? వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. స్టార్ హీరోలు చిరంజీవి, ప్రభాసే కాదు రవితేజ, నవీన్ పోలిశెట్టి కూడా పండుగ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓవైపు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ పూర్తి చేస్తూ ఎమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచేస్తున్నారు. అయితే మన హీరోలతో క్లాష్ డిక్లేర్ చేసిన తమిళ హీరోలు విజయ్, శివకార్తికేయన్ కూడా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. రిలీజ్ టైం దగ్గర పడ్డంతో జననాయగన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి పోటీలో తగ్గేదిలే అంటున్నారు విజయ్. విజయ్ జననాయగన్ సినిమా నుంచి మొదటి పార్ట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ సినిమాలకి ఎప్పటిలాగే అదిరిపోయే ట్యూన్స్ అందించే అనిరుద్ జననాయగన్ ఫస్ట్ సాంగ్ ని అదే రేంజ్ లో అదరగొట్టారు. పవర్ఫుల్ లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు విజయ్ అభిమానులు. అంతేకాదు మాస్టర్, బీస్ట్ సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ అయినట్లే జననాయగన్ మ్యూజికల్ గా అదరగొట్టడం పక్కా అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న ఆడియన్స్ ముందుకొస్తుంది. విజయ్ జననాయగన్ తో పాటు శివకార్తికేయన్, పరాశక్తి కూడా వచ్చే సంక్రాంతికే విడుదలవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి సింగారాల సీతకోకవే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. పీరియాడికల్ డ్రామాగా సుధా కొంకర తెరకెక్కించిన పరాశక్తి సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్, రాజసాబ్ తో పాటు రవితేజ సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఈ సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే ఉన్నాయి. పండక్కి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనేలా మన హీరోలు పోటీ పడుతుంటే ఇక ఈ తమిళ సినిమాల్ని ఆడియన్స్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ అయింది. 3 decades తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం చేసిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ భారీ నష్టాల్ని మిగిల్చింది. ఈ మూవీలో యాక్షన్ అంతగా వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ తన కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తున్నారు. లవ్ స్టోరీలని తనకంటే బెటర్గా ఎవరూ తీలేరని క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు మణిరత్నం. థగ్ లైఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ చూశారు మణిరత్నం. ఇండియాలో బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో మునుపటి స్పార్క్ ను చూపించలేకపోయారనే విమర్శలు అందుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో పర్వాలేదనిపించిన మణి థగ్ లైఫ్ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లోనే ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో డైరెక్టర్ మణిరత్నం తర్వాతే ఎవరైనా. ప్రజెంట్ మణిరత్నం కూడా అలాంటి ఓ సినిమానే తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. 2018లో మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన చెక్క చివాంతవానం సినిమాలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు అదే విజయ్ సేతుపతితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తారని టాక్. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. మణిరత్నం కెరీర్ బిగినింగ్ లో వచ్చిన రోజా, బొంబాయి సినిమాల్లో ఎంత ఇంటెన్సివ్ డ్రామా ఉన్నా వాటిల్లోని రొమాంటిక్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ తర్వాత చేసిన దిల్సే ఫెయిల్యూర్ అయిన సినిమాలోని లవ్ సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక మణిరత్నం సఖీ సినిమాలోని లవ్ సీన్స్ కి ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీలని మణిరత్నం చివరిసారిగా 2015లో చేసిన ఓకే బంగారం సినిమాతో సక్సెస్ చూశారు. ఆ సినిమా వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మణిరత్నం మరో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారనే న్యూస్ అందర్నీ ఎగ్జైట్ చేస్తోంది. పెళ్లిపాట పాడుకుంటున్న ప్రియదర్శి, కమెడియన్ సత్య హీరోగా సినిమా, కథాకేళి సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రేమంటే సినిమా నుంచి సెకండ్ సింగిల్ పెళ్లి షురు సాంగ్ విడుదలైంది. ఈ నెల 21న విడుదలవుతున్న ఈ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేశారు హీరో హీరోయిన్ ప్రియదర్శి, ఆనంది. ఈషా రెబ్బా హీరోయిన్ గా డైరెక్టర్ సతీష్ వేగేష్న తెరకెక్కిస్తున్న కథాకేళి సినిమా నుంచి చిన్ని మనసున సాంగ్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కమెడియన్ సత్య లీడ్ రోల్లో మత్తు వదలరా కామెడీ ఫ్రాంచైజీలు డైరెక్ట్ చేసిన రితేష్ రాణా కొత్త సినిమాని పట్టాలెక్కించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ కంబైన్డ్ గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీప్సిక, సూర్య వశిష్ఠ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా రమణీ కళ్యాణం. కోర్ట్ ఫేమ్ డైరెక్టర్ రామ్ జగదీష్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాని విజయ్ ఆదిరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న బాబా బ్లాక్ షిప్ సినిమా మేఘాలయలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. ఇదే వాళ్ళ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.